వీకెండ్ కదా అని చెప్పి ఉడాపార్క్ వచ్చాను మావా. నేను ఇక్కడ కపుల్ ఎంట్రీస్ భరించలేక ఇంకా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాను. నేను ఈ ఫుడ్ రియల్ దీపక్ పంజాబీ హోటల్ లో ఆర్డర్ చేశాను. ప్యూర్ వెజ్ అన్నమాట. నాకు 158 రూపీస్ పడింది. సరదా ఒకసారి టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. ఇలా కాజు తీసుకొని ఇలా కలుపుకొని ఒక పన్నీర్ ముక్క ఒక కాజుని తీసుకొని కొంచెం రైస్ వేసుకొని ఇంట్లో ఈ నిమ్మకాయ పిండి. యాక్చువల్గా ఇది కాజు పన్నీర్ బిర్యానీ అన్నాను, కానీ ఇది బిర్యానీలా లేదు. ఏంటంటే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం కదా, హోమ్ మేడ్ టమోటా రైస్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. కానీ దాంట్లో ఈ గ్రేవీ వేసుకుంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ గ్రేవీ ఉల్లిపాయల పులుసులా తగలడమే కొంచెం లిటిల్ బిట్ టేస్ట్ అనమాట. ఓకే, కానీ బిర్యానీ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఇదైతే బిర్యానీ కాదు. లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను, నేను బిర్యానీ తిన్న ప్రతిసారి ఖచ్చితంగా మజ్జిగ తాగుతాను. ఎందుకంటే నేను డ్రింక్స్ కన్నా మజ్జిగ చాలా బెటర్ అని చెప్పి ఫీల్ అవుతాను అనమాట. వీలైతే మీరు కూడా బిర్యానీ తిన్న తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఇచ్చి మజ్జిగ తాగండి, చాలా మంచిది.